నేను చెప్పులతో కొట్టడం ముఖ్యమా, రాళ్లతో కొట్టడం ముఖ్యమా? బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? ఆడు బాధితుడేంది? వాన్ ఫోన్ లో 10 మంది బాధితులు ఉన్నారంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక ఫేక్ క్యారెక్టర్ గాడిని బుక్ అయిపోయావరా? ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. జోసెఫ్ ఫోన్ లో అశ్లీల వీడియోలు బయటపడినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి సెక్సువల్ గా హరాస్ చేశాడు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అయోధ్య రాముడు దోపిడీకి గురయ్యాడు అనే వార్త ఎంత బాధాకరమైంది. బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? ఆ నీచ్ కమీన్ కుత్తే గాన్ని అయోధ్య రాముడి పేరు పక్కన పెట్టి పోలుస్తావు నువ్వు. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే, దేని వాల్యూ దాంది. అప్పుడే కదా ప్రౌడ్ సనాతని అని చెప్పి ఆయన ప్రకటించుకున్నారు. నీకు స్పాట్ నేను ఎడతాగా. ప్రౌడ్ క్యాథరిన్ అని చెప్పి నువ్వు కూడా ప్రకటించుకో. ఎవడన్నా ఏమన్నా అంటున్నా నేను? ప్రౌడ్ క్యాథరిన్ అని చెప్పి నువ్వు కూడా ప్రకటించుకో. ఎవడన్నా ఏమన్నా అంటున్నా నేను? మరి అయోధ్య రాముడు ఏం పాపం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బాధిత రాముని ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడి గవర్నమెంట్ సిట్ వేసింది, చెప్పిన టైం కన్నా ముందే 8 మందిని అరెస్ట్ చేసింది. ఒక 1 కోటి రూపాయలు రికవర్ చేసింది. ఇలా ఆ అరెస్ట్ చేసిన 8 మందిలా 3 ఇళ్ళని కూల్ చేసింది. బుల్డోజర్ పని చాలా గట్టిగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రాముడు విషయంలో స్పందించేంత టైం లేకుండా బిజీగా ఉండడానికి ఏపీ తెలంగాణలో సంచలనంగా మారిన రావణ్ ఇష్యూనే కారణమా? కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. చూడు ఎక్కడికి అసలు ఆ టాపిక్ కి దీనికి సంబంధం ఉందో అడుగుతున్నా. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. నువ్వు వీడియో చేస్తే మొత్తం రామ్ మందిర్ మీద వీడియో చేయ, రామ్ మందిర్ ఫండ్స్ ఎట్లా దోసుకెళ్ళి దాని మీద వీడియో చేయి. అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? దొంగతనం చేసిన వాళ్ళ తరఫున ఒక్క లాయర్ కూడా వాదిస్తలేడు. గుడి సొమ్ము మింగిన దొంగలల్లా ఒక దొంగ అపోజిషన్ పార్టీ లీడర్ అయిన అఖిలేష్ యాదవ్ తోని టచ్లున్నాడు అన్న విషయం కూడా బయటకు వచ్చింది. మరి అంత సోది చెప్పిన దానివి ఒక్క ముక్కెందుకో ఎగ్గొట్టినవు? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఒకసారి నువ్వన్న ఫస్ట్ మాటకొద్దాం. బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? ఇట్లాంటి మాటలు మాట్లాడే ఆల్రెడీ వాడు ఊబిలిరుక్కున్నాడు. ఆడికి అలాగే అవ్వలేరా. చివరికి 5వ సారి ఇంక బెయిల్ రాకూడదు అని చెప్పి అత్యంత కఠినమైన ఉపా కేసు, రాజద్రోహం కేసు పెట్టారు. వాళ్ళకెళ్ళి బయటికి వస్తాడా రాడా కూడా తెలుస్తలేదు. వాడికి చెయ్యంది పోయి నువ్వు కూడా పోయి అదే ఊబిలిరుక్కుంటావేమో చూసుకో. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా